విజయలక్ష్మి రాసుకున్నామా ప్రాబ్లము? లిజన్. ఎగ్జాంపుల్ నెంబర్ 3 మూడవ ఎగ్జాంపుల్ ఇది. సో ఫస్ట్ మనం తయారు చేసేది ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఎవరి పుస్తకాల్లో? K. Krishna, of K. Krishna, for the year ended 31/03/2015. For the year ended 31/3/2015. So here some adjustments is there. So we need to give total columns 2 in both sides, debit side and credit side. We need to give 2 total columns, then only it is easy. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ప్రాబ్లం రాసుకున్నారు కదా అందరూ? కొద్దిగా మీకు టైం పడుతుందని ముందే నేను ప్రాబ్లం ఈరోజు 2 hours బిఫోర్ పెట్టేసినాను. సో దెర్ ఈస్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఫైనల్ అకౌంట్స్. సో ఒకసారి ప్రాబ్లం బాగా చూసుకోండి. When we understand problem correctly, it is easy to do final accounts. Final accounts మనము సులభంగా తయారు చేయగలము ఎప్పుడైతే మనము కరెక్ట్గా అర్థం చేసుకుంటామో అప్పుడు ఈజీగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. Amount 1, amount 2, in particulars, then amount 1, amount 2. సో ఈ విధంగా మనకి పర్టికులర్స్ అమౌంట్ 1, అమౌంట్ 2
వేసుకొని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయాలా, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ ఉంది చూడండి, ఒకసారి మీరు స్క్రీన్ ప్రాబ్లము రాసుకున్నారు కదా, చూసుకోండి. సో హియర్ డ్రాయింగ్స్ ఈజ్ ద ఫస్ట్ ఐటమ్ ఇన్ ద డెబిట్ సైడ్. డ్రాయింగ్స్ ఏం చేస్తాం మనము, క్యాపిటల్ నుంచి తీసివేయాలా, వీ నీడ్ టు డిడక్ట్ ఫ్రమ్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇట్ ఈస్ ఏ ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఎక్స్పెండిచరు. ఇక్కడ పర్టికులర్స్లో మనకి క్రెడిట్ సైడ్ ఉంది చూడండి, ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ 9% లోన్ అని ఉంది. సో 9% లోను 10,000 రూపీస్ తీసుకున్నాం. ఇట్ మీన్స్ వీ నీడ్ టు పే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అప్పుడు ఎంత వడ్డీ చెల్లించాలా మనము సంవత్సరానికి, 9% ఆన్ 10,000 మీన్స్ 900 రూపీస్ పే చేయాలా. కానీ హౌ మచ్ అమౌంట్ వీ పెయిడ్, 450 ఓన్లీ. ఇట్ మీన్స్ దిస్ ఇస్ ద అడ్జస్ట్మెంట్. వీ పెయిడ్ ఓన్లీ 450, వీ నీడ్ టు పే 450. ఇంకా చెల్లించవలసిన వడ్డీ, అప్పు మీద వడ్డీ అనేది 450 రూపాయలు. సో దిస్ ఇస్ ద అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్లో చెప్పకపోయినప్పటికీ ఇది అడ్జస్ట్మెంట్. ఎప్పుడైతే ఇట్లా పర్సంటేజ్ రూపంలో చెప్తాడో మనం దాని మీద వచ్చిన వడ్డీ కరెక్ట్గా ఉందా లేదా, లేదా చెల్లించిన వడ్డీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, లేకుంటే వీ నీడ్ టు అడ్జస్ట్. అండ్ దెన్ క్యాష్ ఇన్ హ్యాండ్, ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ షీట్. క్యాష్ అట్ బ్యాంక్, ఇట్ ఈస్ ఆల్సో బ్యాలెన్స్ షీట్. ఫర్నిచర్, it is asset, balance sheet. Plant and machinery also balance sheet. Stock at commencement, so commencement means opening. Stock at commencement means it is a opening stock. So opening stock kabatti we entered in the debit side of trading account as a first item. As a first item we need to enter the opening stock. Opening stock. What is the value of opening stock? 60,000. Enter 60,000. So enter directly in outer column 60,000. Directly in the outer column 60,000. And then the second item. Second item in the trading account. What is the second item? We need to enter purchases. Purchases ఎక్కడ ఉందో ప్రాబ్లంలో చూసి మనం తీసుకొచ్చి వేయాలి. సో స్టాక్ అట్ కమెన్స్మెంట్ తర్వాత వెంటనే పర్చేజెస్ ఉంది చూడండి. పర్చేజెస్ లెస్ రిటర్న్స్, ఇట్ మీన్స్ నెట్ పర్చేజెస్ ఈజ్ అవైలబుల్ డైరెక్ట్లీ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. నెట్ పర్చేజెస్ అవైలబుల్ డైరెక్ట్లీ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. వాపసులు తీసేసిన తర్వాత ఉన్న నికర అమ్మకాలు డైరెక్ట్గా ఇచ్చినారు కాబట్టి we can enter directly in the debit side of trading account. Debit side of trading account. So here purchases. What is the amount of purchases? 2,31,000 sir. 2,31,000. So this is the amount of purchases. And next third item is in the debit side of trading account, direct expenses. So you need to identify what are the direct expenses in the trial balance debit side. So after purchases, manufacturing wages is there directly. So wages is a direct expenditure you entered in the debit side of trading account. Manufacturing wages or manufacturing wages, both are same. You enter directly in the debit side of trading account. What is the amount of wages? 30,000 sir. 30,000. And next we need to identify direct expenses. Any direct expenses in the debit side of trial balance. So salaries, it is an indirect expenditure. Rent and taxes, it is an indirect expenditure. Discount allowed, also indirect expenditure. Insurance, it is an indirect expenditure. Repairs and renewals, it is an indirect expenditure. Bad debts, it is an indirect loss. Sundry expenses, it is an indirect expenditure. Sundry debtors, it is an asset. Bills receivable, it is an asset. So in debit side, except manufacturing wages, there is no direct expenditure. So we can enter in the credit side of trading account. So first in the credit side of trading account, what is the first transaction?
that is sales. Sales, the information is available in the trial balance credit side. Sales less returns, it means net sales is directly available. So you entered in the credit side of trading account. To enter the credit side of trading account directly by sales. By sales amount. What is the amount? 3,28,000. 3,28,000. So this is a sales, net sales amount. And what is the next item we need to enter in the credit side of trading account? We need to check closing stock information. The closing stock information is available in the adjustments. So any information available in the adjustment, we need to adjust in two areas, in two accounts, two times. So closing stock is 1,18,500. It is available in the adjustment. So you entered in the credit side of trading account by closing stock, value of closing stock. Then amount, enter amount directly. What is the closing stock value? 1,18,500. 1,18,500. So these are the items available in the debit and the credit side of trading account. So then we need to check which side is more and which side is less. Which side is more and which side is less in the trading account. So we can calculate, roughly add all the items. So I am going to add 3,28,000 plus 1,18,500. 4,46,500 is the debit total, credit total. 4,46,500 is the credit side total, and the debit side total is 60,000 is the opening stock, 2,31,000 is the purchases, plus 30,000 is the value of manufacturing wages. So 3,21,000. 3,21,000 is the debit side total. So when we compare debit and credit, which side is more? Credit side is more to compare with debit. So we need to deduct. So debit, credit lo nunchi debit తీసివేయాలి. 446,500 తీసేస్తే 446,500 minus 3,21,000. So 1,25,500 is the difference. 1,25,500 is the difference. సో డిఫరెన్స్కి ఏం రాయాలి మనము? డిఫరెన్స్కి ఏం రాస్తాం ట్రేడింగ్ అకౌంట్లో? సో డెబిట్ సైడ్ డిఫరెన్స్ వచ్చింది అంటే దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అని రాయాలి. గ్రాస్ ప్రాఫిట్. క్రెడిట్ సైడ్ అయితే గ్రాస్ లాస్ అని రాస్తాం. సో ఇట్ ఈస్ ద టోటల్. టోటల్ ఈస్ 4,46,500. So here also same in the credit side. The totals are both side. Totals is equal 4,46,500. So trading account అనేది మనకి అయిపోయింది. ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకున్నప్పుడు మనము డైరెక్ట్గా ఇదే ప్రొఫార్మాలోనే కంటిన్యూగా తయారు చేస్తాం. ఎందుకంటే హెడ్డింగ్ అనేది చూడండి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే పదం యూజ్ చేసినాం మనం. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నాం కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కోసం మళ్ళీ మనం సపరేట్ హెడ్డింగ్ ఏమి చూపించకూడదు. జస్ట్ అదే ప్రొఫార్మాని కంటిన్యూ చేస్తాం. అదే ప్రొఫార్మాలో కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రాస్ ప్రాఫిట్ అనేది వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్కడికి పోతుంది అది వాల్యూ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున రాయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపున బై గ్రాస్ ప్రాఫిట్. బై గ్రాస్ ప్రాఫిట్ అని రాసి అమౌంట్ ఎంటర్ చేయాలి. ఎంత అమౌంట్ గ్రాస్ ప్రాఫిట్? 1,25,500. 1,25,500 is the
gross profit already we identified with the help of trading account. Trading account ద్వారా మనము దాన్ని ఐడెంటిఫై చేస్తాం. సో నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ వైపు అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ క్రెడిట్ వైపు వేసుకుంటూ రావాల. సో వీ నీడ్ టు చెక్ ది ప్రాబ్లం. Need to check the problem. What are the indirect expenses is there? What are the indirect expenses is there? So first we need to write salaries. First we need to write salaries in the debit side of profit and loss account. Salaries. So any adjustment related to salaries? Salaries ki emana adjustment unda manaki? So adjustment వచ్చేసి provision for doubtful debts ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ ఉంది, కమిషన్ టు ది మేనేజర్ ఉంది. సో there is no adjustment to salaries. So you entered directly in the second total column. Second total column, that is, what is the amount of salary? 17,800. 17,800. And next indirect expenditure is, చూడండి లెక్కలో చూసుకోండి మనకి salary ఫస్ట్ డ్రాయింగ్స్ interest on loan. So interest on loan is a expenditure. It is a indirect expenditure. So you write here interest on loan and entered in the first column. 450 rupees, and then check what is the amount of interest we need to pay. What is the amount of interest we need to pay? So the loan amount is available in the trial balance, that is 9% loan. 9% loan is 10,000 rupees. This is the information available. And loan taken 1/4/2014. 1/4/2014. It means స్టార్టింగ్ లోనే తీసుకోవడం జరిగింది. స్టార్టింగ్ లోనే తీసుకున్నారు కాబట్టి లోన్ మీద మనము ఒక సంవత్సర కాలానికి వడ్డీ చెల్లించాలి. అంటే 10,000 ఇంటూ 9/100. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 10,000 ఇంటూ 9/100 అన్నప్పుడు 900 రూపీస్ వస్తుంది. సో వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 900 rupees. But how much amount we paid? Only 450. So it means we need to pay still 450 rupees. There is a balance not yet paid. సో మనం ఏం చేస్తాం, కరెంట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి దాన్ని మనమే యాడ్ చేసుకోవాలి. కరెంట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఏమని రాయాలా? అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అని రాయాలా. అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అని రాసి దానికి 450ని యాడ్ చేయాలి. యాడ్ చేసి సెకండ్ టోటల్ కాలంలో డైరెక్ట్గా మనము 900 రూపీస్ చూపించాలి. అప్పుడు మనకి ప్రాబ్లం, ఇది అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఒకసారి అడ్జస్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్, సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అయిపోయింది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మిషనరీ, సో స్టాక్ కమెన్స్మెంట్, పర్చేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్, అయిపోయింది. శాలరీస్ అయిపోయింది. సో యూ రైట్ rent and taxes. Debit side of profit and loss account, rent and taxes. So there is no adjustment for this transaction. You entered the amount directly in the amount column, that is second column. Rent and taxes is 4,800. Next, and next, discount allowed. You enter directly in the debit side of profit and loss account. Discount allowed, rupees 6,800.
అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ తర్వాత ఇన్సూరెన్స్ సంబంధించి దేర్ ఇస్ ఏ అడ్జస్ట్మెంట్ చూడండి. ఇన్సూరెన్స్ దేర్ ఇస్ అడ్జస్ట్మెంట్ రిగార్డింగ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ మీన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. ఈ సంవత్సరం చెల్లించిన ఇన్సూరెన్స్ లో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించింది కూడా కలిసి ఉంది. సో యూ ఎంటర్ ఇన్ ది ఫస్ట్ కాలం ఫస్ట్, దెన్ అబ్జర్వ్ ది అడ్జస్ట్మెంట్. సో నెక్స్ట్ ఇయర్ కి సంబంధించింది అయినా గత సంవత్సరానికి సంబంధించింది అయినా కలిసి ఉంది అంటే వీ నీడ్ టు డిడక్ట్. ఎందుకంటే మనం ఇక్కడ చూపించేది ఓన్లీ కరెంట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఎందుకు యాడ్ చేసినాం ఇక్కడ మనము, ఇట్ ఈస్ ఏ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ ఫర్ కరెంట్ ఇయర్, దట్ ఈస్ ద రీజన్ వై వీ యాడెడ్ ఇయర్. ఇక్కడ ఎందుకు మైనస్ చేయాలా, ఇన్సూరెన్స్ అవుట్ ఆఫ్ 600 దిర్ ఇస్ ఏ ప్రీపెయిడ్. సో గత భవిష్యత్తు సంవత్సరానికి సంబంధించింది కలిసి ఉంది, ప్రీపెయిడ్ కలిసి ఉంది కాబట్టి we need to deduct whatever amount we paid in advance. So 300 rupees is in advance. So we need to deduct 300 rupees from 600 and the difference amount will be posted in the second total column, that is 300 rupees. That is 300. And next repairs and renewals. Repairs and renewals. You enter directly in the debit side of profit and loss account and enter the amount also directly in the second column, that is 1800. And next item in the debit side of the profit and loss account is repairs and renewals అయిపోయింది. బ్యాడ్ డెబ్ట్స్. సో బ్యాడ్ డెబ్ట్ సంబంధించి ఎనీ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా చూసుకోవాలా, అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఉంది కానీ బ్యాడ్ డెబ్ట్స్ కి అడ్జస్ట్మెంట్ లేదు. సో యూ ఎంటర్డ్ డైరెక్ట్లీ ఇన్ ద సెకండ్ కాలం 4100. And next bad debts tarvata sundry expenses. You enter directly in the debit side of profit and loss account and the amount is 4800. Sundry expenses amount is 4800. Then next sundry debtors, it is a asset. Bills receivable also asset. So ఇక్కడ మనం దీన్ని ఇంకా రాయకూడదు. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. క్యాపిటల్ బిలాంగ్స్ టు బ్యాలెన్స్ షీట్, sundry creditors also balance sheet, bills payable also balance sheet, 9% loan also balance sheet, provision for doubtful debts is there. సో దీన్ని ఎలా చేయాలి అడ్జస్ట్మెంట్ అంటే ఫస్ట్ యూ నీడ్ టు చెక్ the balance of debtors as per trial balance. As per trial balance, the debtors balance is sundry debtors అని చెప్పినాను చూడండి 68,000. ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారం డెటార్స్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 68,000 ఉంది. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏముంది, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ టు బి మెయింటైన్డ్ అట్ 5% అంటాడు. అంటే దీని మీద 5% ప్రొవిజన్ ఉండాలా అని చెప్తాడు. సో ప్రొవిజన్ అన్నప్పుడు 5% ప్రొవిజన్ అన్నప్పుడు మనకి ఎలా వస్తుంది 5%, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 68,000 into 5/100. సో 3,400 రూపీస్ ఉండాలా. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఎంత ఉండాలా, 3,400 ఉండాలా. మరి ఆల్రెడీ మనకి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ దెర్ ఇస్ ఏ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ credit side. So what is the credit side balance? Credit side balance is 2,000. Credit side balance is 2,000. So like this, two values is there. So what is the amount we identify? It is a new. Debtors మీద ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ని బట్టి మనం లెక్క కట్టిన దాన్ని న్యూ అంటాము. ట్రయల్ బ్యాలెన్స్ లో క్రెడిట్ వైపు ఉండేదాన్ని ఓల్డ్ అనే పదం చెప్తాం.
సో అకౌంటింగ్ ట్రీట్మెంట్ రిగార్డింగ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ కి ఎలా అంటే there is a two methods is there. One method is you identify with two values which one is high and which one is low. రెండు అమౌంట్లు మనకి అవైలబుల్ ఉన్నప్పుడు కొత్తది ఎక్కువగా ఉందా పాతది ఎక్కువగా ఉందా, కొత్తది అంటే మనము డెటార్స్ మీద వాడిచ్చిన పర్సంటేజ్ ద్వారా కనుక్కున్న దాన్ని న్యూ అంటాం, ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నదాన్ని ఓల్డ్ వాల్యూ అంటాం. సో కొత్త వాల్యూ పాత వాల్యూ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏది మనకి ఎక్కువగా ఉంది ఏది తక్కువగా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ అనేది 3400 ఉంది, ఓల్డ్ అనేది 2000 ఉంది. సో అప్పుడు మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే ఏది ఎక్కువగా ఉంటే దాంట్లో నుంచి తక్కువగా ఉన్న మొత్తాన్ని తీసేస్తాం. తక్కువగా ఉన్న మొత్తం తీసేస్తే ద బ్యాలెన్స్ అనేది 1400 వస్తుంది. సో ఇక్కడ కొత్త ప్రొవిజన్ ఎక్కువగా ఉంది, పాత ప్రొవిజన్ తక్కువగా ఉంది కాబట్టి ఈ డిఫరెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు వేయాలి. దిస్ ఈస్ ద వన్ మెథడ్. సో ఫస్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద న్యూ ప్రొవిజన్ and compare with old provision. New provision is more to compare with old provision. The difference will be debited to, the difference amount will be debited to profit and loss account. This is a one method. And the second method is simply, you entered 3400 in the debit side of profit and loss account, and you entered the old balance, that is available balance in the credit side of trial balance. You entered in the credit side of profit and loss account. అంటే రెండు చోట్ల రాస్తాం. డిఫరెన్స్ ఐడెంటిఫై చేసి డిఫరెన్స్ని రాయడం ఒక పద్ధతి. కొత్తది ఎక్కువగా ఉండి పాతది తక్కువగా ఉంటే డిఫరెన్స్ని డెబిట్ వైపు రాయాలి. ఒకవేళ పాతది ఎక్కువగా ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ 4000 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిఫరెన్స్ 600 వస్తుంది. అంటే ఓల్డ్ ఈజ్ మోర్ టు కంపేర్ విత్ న్యూ అన్నప్పుడు 600 డిఫరెన్స్ వస్తుంది, దీన్ని క్రెడిట్ చేస్తాం. సో దిస్ ఇస్ వన్ మెథడ్. అండ్ సింపుల్ మెథడ్ ఈస్ ద ప్రొవిజన్ విచ్ వీ ఐడెంటిఫైడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, ఇట్ ఈస్ కాల్డ్ న్యూ. యూ ఎంటర్ డైరెక్ట్లీ ఇన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ ఆర్బిడి అంటాం. Provision for RBD, reserve for bad debts, provision for bad and doubtful debts, RBD అంటాం. సో దాన్ని డైరెక్ట్గా మనము వేసేస్తాం, డైరెక్ట్గా దాన్ని వేసేసుకోవచ్చు. మనకి ఇది న్యూ అమౌంట్, మనం డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేసినటువంటి అమౌంట్. డెటార్స్ మీద క్యాలిక్యులేట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే 3400. సో టోటల్ డెటార్స్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ 68,000. 5% మెయింటైన్ చేయమన్నారు కాబట్టి 5/100 3400 వస్తుంది. ఇది కొత్తది, దీన్ని డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసినాం. అండ్ దెన్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యూ ఎంటర్ ద బ్యాలెన్స్ అవైలబుల్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, RBD, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్. సింప్లీ వీ కెన్ సే RBD, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్న ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్న రెండు కూడా ఒకటే. సో సింప్లీ యూ ఎంటర్డ్ ద amount available in the trial balance, amount available in the trial balance, provision. అలా మీరు అది వేరు ఇది వేరు అనుకుంటారని ప్రొవిజన్ అని కూడా రాస్తున్నాను నేను. ప్రొవిజన్ ఫర్ RBD or reserve for bad debts. సో 2000 రూపీస్ ఎంటర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకి ఇంకా ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏదైనా ఉందో చూడాలా. సేల్స్ ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. సో ఇట్ ఈస్ ఎ ఇండైరెక్ట్ ఇన్కమ్. యూ ఎంటర్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, discount received, entered in the credit side, that is 5,600. And next you identify the difference between these two and the debit side and the credit side, and also you check the adjustments. సో అడ్జస్ట్మెంట్స్ చెక్ చేసుకుంటే క్లోజింగ్ స్టాక్ అనేది మనం ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు వేసినాము, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ని క్యాలిక్యులేట్ చేసినాము, ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ క్యాలిక్యులేట్ చేసినాము.
చార్జ్ 5% ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నది. సో దాన్ని కూడా మనము లెక్క కట్టాలి. చార్జ్ 5% ఇంట్రెస్ట్ అనేది మనకి లెక్కలో ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలా. క్యాలిక్యులేట్ చేయాలంటే 5%. సో క్యాపిటల్ ఎంత ఉంది వాల్యూ? 98,600 is the value of capital. 98,600 is the value of capital. Charge 5% interest on capital అన్నప్పుడు ఎంత వస్తుంది మనకి 5%? చూడండి, 98,600 into 5/100, 4,930. సో ఇది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది వ్యాపార సంస్థకి ఏమైతుంది? ఇట్ ఈస్ ఎ లాస్. సో యూ రైట్ ఇన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ interest on capital and enter in the second column of the amount 4,930. And next, the manager is entitled to a commission of 10% on the net profit after charging such commission. So net profit ఎంతైతే వస్తుందో దాని మీద 10% కమిషన్ మేనేజర్కి ఇవ్వాలి. సో మనం ఇప్పుడు చేసిన లెక్క ప్రకారము నెట్ ప్రాఫిట్ వచ్చిందా మనకి? ఇప్పుడు ఇంకా రాలేదు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది మనకి? when we compare with credit and debit, there is a chance to identify net profit. నెట్ ప్రాఫిట్ మీద కమిషన్ 10% ఉండాలి. సో అన్నప్పుడు మనకి నెట్ ప్రాఫిటే తెలియదు కాబట్టి 10% కమిషన్ని మనం లెక్క కట్టలేము ఇప్పుడు. సో దానికి మనం ఏం చేయాలా అంటే ఫస్ట్ రఫ్గా డెబిట్ సైడ్ టోటల్, క్రెడిట్ సైడ్ టోటల్ రఫ్గా వేసుకోవాలా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం చేసిన డెబిట్ క్రెడిట్స్ యాడ్ చేసుకోవాలా ఫస్ట్. సో క్రెడిట్ సైడ్ టోటల్ 1,33,100. దిస్ ఈస్ ద క్రెడిట్ సైడ్ టోటల్. అండ్ వాట్ ఈస్ ద డెబిట్ సైడ్ టోటల్? డెబిట్ సైడ్ టోటల్ ఈస్ 17,800 plus 900 plus 4,800 plus 6,800 plus 300 plus 1,800 plus 4,100 plus 4,800 3,400 4,930. So 49,630. 49,630 is the debit side total. It is the debit side total. So we need to identify the difference. It means 1,33,100 minus 49,630. Difference 83,470. 83,470 is the difference. 83,470 is the difference. సో ఈ డిఫరెన్స్ ని మామూలుగా ఇంతకుముందు ఈ 5వ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనము ఏం చెప్పేవాళ్ళము? నెట్ ప్రాఫిట్ అని చెప్పేవాళ్ళం. నిన్న మనం చేసినటువంటి ప్రాబ్లము, తర్వాత డే బిఫోర్ ఎస్టర్డే చేసినటువంటి ప్రాబ్లం ప్రకారము వన్స్ వీ ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ డెబిట్ అండ్ క్రెడిట్, క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ టు కంపేర్ విత్ డెబిట్, ఇట్ ఈజ్ కాల్డ్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఇది. కానీ ఇక్కడ 5వ అడ్జస్ట్మెంట్ ఏంటి? ద మేనేజర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఎ కమిషన్ ఆఫ్ 10% ఆన్ ది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్. కమిషన్ అతనికి ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి లాభం మీద అతనికి 10% కమిషన్ పొందే హక్కు ఉంది అని అర్థం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి దాని మీద మనము 10% కమిషన్ లెక్క కట్టాల. అన్నప్పుడు ఏం చేస్తాము? 10/100 వేయం, 10/110 అని చెప్తాం. ఎందుకంటే కమిషన్ లెక్క కట్టిన తర్వాత వచ్చేటువంటి ప్రాఫిట్ మీద అతనికి ఇచ్చినటువంటి కమిషన్ 10% ఉండాలి అన్నప్పుడు మనము 10/110 వేసుకుంటే అప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో 83,470 ఇంటూ 10/110 ఎంత వస్తుంది?
7,588. సో 7,588 ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మీరు ఐడెంటిఫై కోసము జస్ట్ 83,470 మైనస్ 7,588 చేయండి. ఎంత వస్తుంది మనకి అనేది చెప్తాను నేను. 83,470 మైనస్ 7,588 ఎంత వచ్చింది? 75,882. 75,882. దిస్ ఇస్ అ నెట్ ప్రాఫిట్. ఇది నెట్ ప్రాఫిట్. సో ఇప్పుడు మనకి చెప్పిన అడ్జస్ట్మెంట్ ఏంటి? కమిషనర్ ద మేనేజర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 10% ఆన్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ ఆఫ్ కమిషన్. కమిషన్ని ఛార్జ్ చేసిన తర్వాత వచ్చేటువంటి నెట్ ప్రాఫిట్ మీద ఇతని కమిషన్ ఎంత ఉండాలా? 10% ఉండాలా. సో ఇప్పుడు కమిషన్ అనేది మనం 10% లెక్కేసిన తర్వాత తీసేస్తే ఎంత వచ్చింది? 75,882 వచ్చింది నెట్ ప్రాఫిట్. సో 75,882 ఇంటూ 10/100 వేసుకోండి. ఎంత వస్తుంది? 10/100 వేసుకుంటే 7